ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇబ్బందులు కూడా ఉంటాయి. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బొమ్మ బొరుసు ఉన్నట్టు. ఇందులో ఏంటంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఉండవు. మనిషికి మనిషి కాంటాక్ట్ చేసుకోవటం కానీ, ఒక హ్యూమన్ ఇమోషన్స్ కానీ ఇవి లోపం జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే హ్యూమన్ కాంటాక్ట్స్ చాలా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఈ ఏఐ ద్వారా, అంటే ఈ కృత్రిమ మేధస్సు ద్వారా చాలా లీతల్ వెపన్స్, ప్రపంచానికి హానికరమైనవి ఎన్నో మనం తయారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సోషల్ మ్యానిపులేషన్స్, సమాజంలో ఎన్నో మార్పుల్ని మనం ఏఐ ద్వారా క్రియేట్ చేయొచ్చు. మనిషికి మనిషి విభేదాలని క్రియేట్ చేయొచ్చు. అలాగే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ కూడా దీనివల్ల సమాజంలో చాలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకనే దీనికి చాలా ప్రాపర్ రెగ్యులేషన్స్, ప్రాపర్ లీగల్ రెగ్యులేషన్స్ చాలా అవసరం. అందుకనే అమెరికాలో దీనికి ఒక పర్టికులర్ ఏఐ బిల్ ఆఫ్ రైట్స్ 2022లో స్టార్ట్ చేశారు. అంటే బిల్ ఆఫ్ రైట్స్ అంటే ఏంటంటే ఇందులో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి, ప్రపంచానికి హాని జరగకుండా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద కూడా ఈ యొక్క అమెరికన్ సొసైటీ చాలా 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 రెగ్యులైజ్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. ఎందుకంటే ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది, సొసైటీకి అంత బెనిఫిషియల్గా ఉంటుంది, సొసైటీకి అన్ని విధాలుగా మంచి జరుగుతుందనే ఒక సదుద్దేశంతో ఈ రెగ్యులేషన్స్ ఉండాలనేది జనరల్గా అందరూ డాక్టర్స్, ఆల్ టెక్నీషియన్స్, టెక్నాలజిస్ట్ ఒక ఒపీనియన్ అన్నమాట.